ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థిసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి స్వాగతం పలుకుతూ, ఈ వివాహం చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటయ్యనగా, ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు కొందరికి అనుకూలించకపోతే మరొకరికి మంచి విద్య ఉండి ఉద్యోగంలో స్థిరపడకపోవడం, మంచి ఉద్యోగం ఉండి అందులో పర్మనెంట్గా లేకపోవడం, మంచి ఉద్యోగం ఉండి ధనము లేకపోవడం. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది మా దగ్గర జ్యోతిష్యానికి చెప్పుకుంటూ వచ్చేటప్పుడు వారందరూ ఏమని అడుగుతున్నారంటే 6, 5, 4, 3, 2, 1 అలాంటివి ఏమైనా ఉన్నాయా అండి గురువుగారు అని అడిగారు. 6 ఏంటివి, 5 ఏంటివి, పరిస్థితి ఏమిటి అని అడిగాను. 1 అంటే అబ్బాయి ఒకటే ఉండాలట. 2 అంటే వివాహం తదనంతరం వీళ్ళిద్దరు కలిసే ఉండాలట. 3 అంటే తల్లిదండ్రులకు అత్తమామలకు దూరంగా ఉండాలట. 4 ఏమిటంటే 4 నెంబర్లు కలిగినటువంటి తారాస్థాయి లాంటి వాహనం కావాలట. 5 అంటే ఏమిటో తెలుసా? వీరి మధ్యలో పంచభూతాలు కూడా దూరకూడదట. 6 అంటే వివాహ తదనంతరము అబ్బాయి యొక్క పాస్తులే కావాలి తప్ప అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ గతంలో తల్లిదండ్రులు చేసిన అప్పు కానీ వీరికి ఉండకూడదట. 7 ఏంటమ్మా అంటే అబ్బాయి అపార కుబేరుడు కావాలి అని అడుగుతున్నారు. నేను ఒక్కసారి వాళ్ళ మాట విన్న తర్వాత ఆశ్చర్యచకితుడయ్యాను. అమ్మా, మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఆ వ్యక్తి అనాథ కావాలి, తల్లిదండ్రులతో రేపొద్దున రిలేషన్ ఉండకూడదు, అన్నదమ్ములతో ఉండకూడదు, అక్కా చెల్లెలతో ఉండకూడదు, ఏమిటి అని అడిగితే, లేదండి మా అమ్మాయిని రేపొద్దున వాళ్ళ ఇంటికి ఇచ్చిన తర్వాత ఈ బాధలు మేము పడలేమండి, మేము ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్నామండి అన్నారు. సరేనమ్మా, అంత బాగానే ఉంది. వారి ఇరువురి మధ్యలో ఏదైనా స్వల్పమైన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎవరు నచ్చజెప్పాలి అమ్మా? ఇటు తల్లిదండ్రులు కానీ అటు తల్లిదండ్రులు కానీ కలగజేసుకోవచ్చు కదా, చేసుకోవడానికి ఎవరో ఒకరు పెద్దవారు కావాలి అంటే మేమున్నాం కదండి. అంటే ఉండబడిన కేసులన్నీ కూడా అమ్మాయి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కదండి అని అన్నా నేను. అదే కదండి, ఆ అబ్బాయిని వీలైతే ఇల్లరికం, లేకపోతే కొంతకాలం తర్వాత అబ్బాయి సంపాదించినంత సంపాదన మాకే చెందాలి అన్న పోకడలో నడుస్తుంది. వారు చెప్పిన మాట ఒక్కసారి నేను వినగానే చాలా ఆశ్చర్యచకితుడయ్యాను. అంటే ఎక్కడికి వెళ్తుంది అనేది. ఇంతకుముందు కాల సమయంలో వివాహం చేయాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసేటువంటి వారు ఇప్పుడు కనీసము 7 అంకెల సంఖ్య కలిగిన ధనం, అంటే ధనమూలం ఇదం జగత్ అని చెప్పారే తప్ప ఆ ధనం ఉంటేనే నీకు వివాహం అవుతుంది, నీ దగ్గర కోట్లు ఉంటేనే మా అమ్మాయిని మీకు ఇచ్చి వివాహం చేస్తాను అనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అంటే కారణం వారి యొక్క నివసిస్తున్నటువంటి గృహము, వారి యొక్క ఆర్థిక స్తోమతే ప్రధానమైన కారణం. ఎందుకనగా గతంలో కొంతకాలం తర్వాత ఉమ్మడి కుటుంబాలు ఉండేటువంటివి. ఉమ్మడి కుటుంబాలు కాస్త ఒకటి కుటుంబాలుగా మారిపోయాయి. ప్రస్తుత కాలమాన ప్రకారంగా నీ వాళ్ళు వద్దు నా వాళ్ళే కావాలనే పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. మరి కొంతకాలం తర్వాత ఎవరికి వారే యమునా తీరైన పరిస్థితి రావచ్చేమో. అంటే వీటన్నిటికీ గృహమే కారణం అని చెప్పి కొందరు చెప్తున్నారు. అంటే గృహంలో ఉండబడినటువంటి వాస్తు దోషం ప్రభావం వలన, అంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఇంట్లో కిచెన్ పెట్టట్లేదు. ఏమిటయ్యా అంటే అంత హోటల్ ఫుడ్డే. మా అమ్మాయి వంట చేయదండి,
అబ్బాయికి వంట వచ్చా అనే పరిస్థితి వచ్చిన పరిస్థితి ఉంటుంది. కనుక చాలామంది అబ్బాయిలకు పెళ్ళిగాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. అలా అవ్వట్లేదని చెప్పి చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అంటే చదవలేదా అంటే డాక్టర్లు చదివారు, ఇంజనీర్లు చదివారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయ్యారు అనుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కావాలంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళండి అందులో పర్మనెంట్ లేదు కదండి అంటున్నారు. మంచి ఉద్యోగం అంటే వెనక ఆస్తిపాస్తులు లేవు కదండి అంటున్నారు. అంటే కోరికలు మితిమీరిపోయాయి. సరే, వివాహ తదనంతరం వాళ్ళు కలిసి ఉంటారా అంటే తెలియట్లేదు. అంటే గృహంలో ఎవరి యొక్క గృహంలో అయితే ఏ దోషం అధికంగా ఉంటే వివాహం కాదో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మేషరాశి వారికి ఒకవైపు ఏళ్ల నాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉంది కనుక మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. ఇలా మేషరాశి వారు ఇలాంటి గృహంలో నివసించే కాల సమయంలో ఎందుకు వివాహం అవ్వట్లేదు, గృహంలో ఎలాంటి దోషం ఉంటే వివాహం కాదో తెలుసుకుందాం. ప్రధానంగా వివాహం కావడానికి ఆదిత్యాది నవగ్రహాలలో శుక్ర భగవానుడి యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలి. అయితే శుక్రుడు యొక్క మంత్రం చెప్పుకుంటాం. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడ ఉపశాంతయే అని మంత్రం చెప్పుకుంటాం మనం. అలాగే శుక్ర భగవానుడు నవగ్రహాల్లో తూర్పు చూస్తూ ఉంటాడు. కనుక వివాహం కాని వారు ప్రధానంగా ఏమిటయ్యా అంటే వీరికి ఏర్పాటు చేసినటువంటి, అంటే ఇటు చిల్డ్రన్స్ రూమ్ కాకుండా ఇటు పెద్దవారి రూమ్ కాకుండా మధ్యలో ఉండబడిన ప్రాంతంలో ఒక కాట్ని ఏర్పాటు చేసుకొని తూర్పు సింహద్వారం ఉండబడినటువంటి, అంటే సూర్యోదయం కన్నా మునుపు లేచి స్నానము చేసి సూర్యుడు వచ్చేటువంటి సమయంలో నమస్కారం చేసుకొని ఓం కళ్యాణ సూర్యదేవాయ నమః, కళ్యాణ సూర్యదేవాయ నమః, కళ్యాణ సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు, అంటే ఆదివారం రోజు 6 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన ఈ సూర్యభగవాను యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి శీఘ్రమేవ కళ్యాణం కలుగుతుంది. అలాగే చాలామందికి ఉత్తర ద్వారం ఉందనుకోండి, వారి ఇంట్లోకి సూర్యకిరణాలు రావు. అప్పుడు ఏం చేయగలగాలంటే తూర్పు వైపు వెళ్ళి మనము సూర్య నమస్కారం చేయగలగాలి. ఇలా కుదరలేదు, ఇంటిపైకి వెళ్ళి మనం ఈ యొక్క పశ్చిమ దిగ్భాగంలో వచ్చి మెట్లు ఏర్పాటు చేసుకున్నాం కదండి, పైకి వెళ్ళి, అంటే మీ ఇంటికి ఎలా ఉంటే అలా పైకి వెళ్ళి ఆ సూర్య నమస్కారం చేయడం వలన వీరికి మేషరాశి వారికి శీఘ్రమేవ వివాహం కలుగుతుంది. అలా ఇంకనూ ఆలస్యం అవుతుంది, ఏం చేయాలి అన్నట్లయితే ఆ ఇంట్లో ఒక పారిజాత వృక్షాన్ని నాటాడు. పారిజాత వృక్షం ఏ గృహంలో అయితే ఉంటుందో, వధువు ఉంటే వరుడు వశీకరణ, వరుడు ఉంటే వధువు వశీకరణ అవుతుంది. ఆ ఇంట్లో ఏం చేయగలగాలి అన్నట్లయితే ఒక వెడల్పాటి పాత్రలో 1 గ్లాసు పచ్చిపాలు, 7 టీ స్పూన్ల తెల్ల నువ్వులు, 7 టీ స్పూన్ల చక్కెర, 1 టీ స్పూను నెయ్యి, పచ్చిపాలు, తెల్ల నువ్వులు, అటుకులు, నెయ్యి, చక్కెరను వేసి సూర్యకిరణాలు వాడే ప్రాంతంలో ఈ గృహంలో ఉంచాలి, లేక ఇంటిపైన ఉంచాలి. ఈ యొక్క కళ్యాణ సూర్యనారాయణాయ నమో నమః అనే మంత్రాన్ని ఒక 9 లేక 27 సార్లు ఉచ్చరింపచేసి అలాగ సూర్యుడికి నైవేద్యంగా చూపించి ఆ యొక్క ఇంటి గడపల పైన ఈ పాలను వేసి ఆ పారిజాత వృక్షానికి వేసి తీర్థాన్ని స్వీకరించగలిగినట్లయితే శీఘ్రమేవ వివాహం అవుతుంది అనేటువంటిది మనకు వాస్తు జ్యోతిష శాస్త్రం తెలియచేస్తుంది. ఈ విధమైనటువంటి దోషాలు మీ ఇంట్లో ఏమైనా ఉన్నట్లయితే, మీ వ్యక్తిగత జాతకము, మీ గృహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ, ఈ వీడియో చూసిన వారందరికీ నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలని, మీ యొక్క కోరికలు నెరవేరాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం.
శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వివాహ మంగళ గౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మికమైన వివాహానికి సంబంధించిన వీడియోను భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.